హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఆల్ టైం బెస్ట్గా నిలిచే కోడిగుడ్డు వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కోడిగుడ్డు వేపుడు కనుక ఇలాగ చేస్తారంటే తిన్నవాళ్ళు మైమర్చిపోతారు. ఎంతో టేస్టీగా ఉండే ఈ రుచికరమైన వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 4-5 కోడిగుడ్లను ఉడికించుకొని పైన ఉన్న పెంకు తీసేసి ఇలాగ 5 నుంచి 6 ఘాట్లు దాకా వేసుకోండి. కోడిగుడ్డుకి ఘాట్లు వేసుకోవడం వలన మసాలాలు, ఉప్పు, కారం అన్నీ కోడిగుడ్డు లోపల దాకా వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే పెప్పర్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. రెడ్ చిల్లీ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఉప్పు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. 30 సెకండ్స్ తర్వాత ఈ ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 2-3 ఎండుమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి. ఆయిల్ సరిపోకపోతే ఇంకొక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసుకోండి. దీనిలోనే చిలకలుగా కట్ చేసిన ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 టీ స్పూన్ల దాకా తాలింపు గింజలు వేసుకోండి. అలాగే ఒక 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యే లోపల మనం దీనికోసం అవసరమైన కారం రెడీ చేసుకుందాము. మిక్సీ జార్లో ఒక 2 టీ స్పూన్ల దాకా ధనియాలు వేసుకోండి. అలాగే 2 లవంగాలు వేసుకొని 15 నుంచి 20 దాకా వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. అలాగే జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల ధనియాలు వేసాను కదా, మీకు ధనియాల ఫ్లేవర్ నచ్చకపోతే 1 టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. దీనిలోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల కారం, చిటికెడు ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఈ కారాన్ని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఉల్లిపాయలు చూపిస్తున్నాను చూడండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. దీనిలోకి పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని జస్ట్ ఒకసారి బాగా కలుపుకోండి, సరిపోతుంది. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ కారాన్ని వేసుకోవాలి. కారం వేసుకునేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. అన్ని పచ్చివే వేసాం కాబట్టి లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు ఉంటాయి కదా, ఈ కోడిగుడ్లు వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు అంతా కలిసేటట్టుగా బాగా కలపండి. ఇలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే కారం మొత్తం కోడిగుడ్లకి తగిలి టేస్ట్ అనేది బాగుంటుంది. 2-3 నిమిషాల తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా కోడిగుడ్డు వేపుడు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తిన్నవాళ్ళు మర్చిపోతారు, అంత టేస్టీగా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.